యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూయందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని సత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును. కన్నా బిడ్డల ప్రేమ కలలా కరగిపోవును. కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము. వాడిపోయి రాలును త్వరలో, రోడులా మిగిలిపోవును. వాడిపోయి రాలును త్వరలో, రోడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ ఎవ్వరు కొలువలేనిది. బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము. బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము. నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును.
ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. ధరలో నీ ప్రేమలన్నీయో స్థిరము కావు, కరగిపోవును. ధరలో నీ ప్రేమలన్నీయో స్థిరము కావు, కరగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది అందించలేనిది. దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేనంతగా కదిలింపబడును. ఎన్నాళ్ళు మీరు ఒకరిపై ఒకరు పడుదురు. ఉరుగుచున్న గోడను పడబోవు కంచెను ఓడను పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకడి పడద్రోయ చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుచున్నారు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా యాశ్రయమును దేవుని యందే ఉన్నది. జనులారా ఎల్లప్పుడూ ఆయన మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము, అల్పులైన వారు వట్టు ఊపిరి అయి ఉన్నారు. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, గనుడా, శ్రేష్ఠుడా, జీవాధిపతి, సర్వాధికారి, నమ్మదగిన దేవా, మారిన దేవా, నీకే స్తోత్రం 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 దేవా. నాయన గత వారం నుంచి ప్రభా ఈ వారం వరకు మమ్మల్ని కాచి కాపాడి ప్రభా నాయన ఇదిగోనైనా 8వ తారీఖునైనా నీ మందిరంలోకినైనా నీ పరిశుద్ధ ఆలయంలోకి నడిపించినందుకు నీకు వందనాలు స్తుతులు. నేటి ఆరాధనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మరొకసారి చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన కొనదగిన సహాయకుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. స్తోత్రం 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 దేవా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రవ్వా, ఈ దినమున మాకు ఈ సమయాన్ని దయచేసి మీ సన్నిధానంలో మరొక మారు మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు దేవా, స్తోత్రాలు ప్రవ్వా. ఇదిగో తండ్రి, ఇంకా రావాల్సిన బిడ్డల్ని త్వరపడి రప్పించండి తండ్రి. ఇదిగో నాయన, మీ వాక్యం మేము వినబోచుండగా తండ్రి వినగలిగిన చెవులు మాకు దయచేసి ప్రవ్వా, మీ వాక్యానుసారం జీవించే జీవితాన్ని మాకు దయచేయమని వేడుకొనుచున్నాము దేవా. స్తోత్రమయా, స్తోత్రం ప్రవ్వా. ఇదిగో నాయన, ఈ లోకమందు ప్రవ్వా ఎంతోమంది బిడ్డలు మీ వాక్యం ప్రవ్వా వినలేక ప్రవ్వా ఎంతోమంది జీవిస్తున్నారు తండ్రి. అట్టి బిడ్డలకు నాయన మీ వాక్యాన్ని ప్రవ్వా ధ్యానించి కృపను ప్రవ్వా బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. వందనాలు ప్రవ్వా, స్తోత్రాలు ప్రవ్వా.
ఇదిగో నాయన మీరు మాతో మాట్లాడండి ప్రవ్వా, మీ వాక్యం ద్వారా ప్రవ్వా మీరు మాకు తెలివిని జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రవ్వా. ఏ బిడ్డలైతే ప్రవ్వా మీ స్వరాన్ని వినలేక ఉన్నారో తండ్రి, మీ వాక్యము ద్వారా ప్రవ్వా బిడ్డలు చెవులు వినగలుగులాగా దీవించి ఆశీర్వదించండి ప్రవ్వా. రానయున్న బిడ్డలను త్వరపెట్టి నడిపించండి తండ్రి. వందనాలు దేవా, స్తోత్రాలు ప్రవ్వా. కృపగలిగిన తండ్రి వందనాలు ప్రవ్వా. స్తోత్రాలయా, స్తోత్రం స్తోత్రము తండ్రి. ప్రవ్వా మీ వాక్యాన్ని ప్రవ్వా సెలబోచున్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి ప్రవ్వా. మీరు వారితో మాట్లాడి ప్రవ్వా మీ వాక్యాన్ని ప్రవ్వా బిడ్డల ద్వారా మాకునైనా వినిపించమని వేడుకొనుచున్నాము తండ్రి. స్తోత్రమయా, స్తోత్రం ప్రవ్వా. చిన్న ప్రార్థనను తండ్రి మీ పాదాలు చెంత పెట్టి వేడుకొనుచున్నాం మా పరిశుద్ధుడకు ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కార్యములలో వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. మంచువలే కృపను కురిపించితివి, మనసులో నెమ్మదిని కరిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. చారములో కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పాలిచి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు. ఈ కార్యములలో వివరింపతరమా, ఈ ఘన కార్యములు వర్ణింపతరమా, ఈ కార్యములలో వివరింపతరమా, ఈ ఘన కార్యములు వర్ణింపతరమా. విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యముని కలిగించుటకు. విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి. అగ్నిశోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు. శోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు. ఆర్పశాలని జ్వాలగా చేసి శ్రీవాసంబముగా నన్ను నిలిపినావు. నీ కార్యములలో వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములలో వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు.
చాలు నాకు, నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు. యెహోవా ఈరే చూచుకొనును, నీవుంటే చాలు నాకు. యెహోవా రాఫా స్వస్థతనిచ్చును, నీ గాయమే బాగు చేయును. యెహోవా షమ్మా తోడయుండి, అక్కరలన్నీ తీర్చుదేవా. యెహోవా షమ్మా తోడయుండి, అక్కరలన్నీ తీర్చుదేవా. నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు. నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు. యెహోవా ఎలోహిం సృష్టికర్తవు, నీ వాక్కుచే కలిగే ప్రభువు. యెహోవా మహోన్నతుడవు, నీవంటి వారెవరు. యెహోవా షాలోమ్ శాంతి ప్రదాత, నా హృదిలో రమ్ము దేవా. యెహోవా షాలోమ్ శాంతి ప్రదాత, నా హృదిలో రమ్ము దేవా. నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు. యెహోవా ఎల్ షద్దాయి శక్తి సంపూర్ణుడా, నా బలము నీవే కదా. యెహోవా రోహి కాపరి నీవే, నన్ను కాయుము కరుణమయా. యెహోవా నిస్సి గెలుచు దేవా, నా భయము నీవే ప్రభు. యెహోవా నిస్సి గెలుచు దేవా, నా భయము నీవే ప్రభు. నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు. నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు. హల్లెలూయా. చెప్పండి. ఆయన కృప నిత్యము నిలబడును. కీర్తనలు 118:1 యెహోవా సఫలపరచునుగాక. కీర్తనలు 25. ప్రైజ్ ది లార్డ్.
నాకు బుద్ధి లేదు, నాలో శుద్ధి లేదు, నేను చెడ్డవాడిని, నన్ను క్షమించేసయ్యా, నన్ను మార్చుమయ్యా, నీలో చేర్చుమయ్యా, నన్ను తీర్చిదిద్దే నా రక్షణ కర్తవయ్యా, నీవే నాలో ఉండే మేలు, నాతో నీవే ఉంటే చాలు, నాలో నీవే ఉంది ఏలు, నీకే స్తోత్రం వేలకు వేలు. నాకు బుద్ధి లేదు, నాలో శుద్ధి లేదు, నేను చెడ్డదాన్ని, నన్ను క్షమించేసయ్యా, నన్ను మార్చుమయ్యా, నీలో చేర్చుమయ్యా, నన్ను తీర్చిదిద్దే నా రక్షణ కర్తవయ్యా, నీవే నాలో ఉంటే నీలో యేసయ్యా, నాతో నీవే ఉంటే చాలు, నాలో నీవే ఉంటే ఏలు, నీకే స్తోత్రం వేలకు వేలు. పిలుస్తారు. ఎందుకంటే ప్రభు పునరుద్ధరణైన తర్వాత ఈస్టర్ నుంచి 50వ రోజు పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన రోజు కనుక ఈ రోజుని పెంతెకొస్తు ఆదివారంగా అనేక మంది ప్రకటిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మన దేవుడు త్రిత్వమైన దేవుడు, ఆదరించి ఉన్న దేవుడు, ఆయనకు ఆదియు అంతము లేదు కనుక ప్రభువుని మహిమపరచవలసిన వారమే ఉన్నాయి. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన బైబిల్ భాగాన్ని మనం చదువుగా విన్నాము. మరొకసారి చదువుకుందాం. 46వ కీర్తన 1వ చరణాన్ని చదువుకుందాము. ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత ఆస్తులు స్తోత్రములు చెల్లించినాం నాయన. ఘనమైన దేవా నీకు వందనాలయ. ఇంతవరకు నా తండ్రి ప్రభా పాటలతో నేను మహింపరిచిన్నాం ప్రభా నాయన. మా మధ్యలో మీరు ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి ప్రభా. ఏసయ్య ఈ సమయంలో నా తండ్రి ప్రభా మీ మాటలు ప్రభా నాయన మేము వినాలని అయ్యా ఆశపడుచుండగా తండ్రి ప్రభా నాయన మీరే నా తండ్రి ప్రభా నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడి నా తండ్రి ప్రభా అయ్యా మా జీవితాలకు మా హృదయాలకు ఎటువంటి వాక్యం అవసరమో తండ్రి ప్రభా అది మాకు అందించిన తండ్రి ప్రభా మమ్మల్ని బలపరచండి ప్రభా. ఎక్కడ మేము కృంగిపోతున్నామో, ఎక్కడ బలహీనులుగా ఉంటున్నామో, ఎక్కడ ధైర్యం లేని స్థితిలో ఉంటున్నామో తండ్రి మీరే మాకు నా తండ్రి నీ వాక్యంతో అయ్యా సంధించి బలపరిచిన తండ్రి ప్రభానైనా అయ్యా నన్ను మేము నోటి బోరగా మాత్రమే వాడుకొని ప్రభానైనా నన్ను ఒక సాధనంగా మాత్రమే వాడుకొని మీరే మహిమ పొందండి ప్రభానైనా. ఏసయ్య మీ సిలువ చాటు నన్ను మరుగుపరచండి, మీ ఆత్మశక్తిని నింపమని యేసు నామములో ప్రార్థించడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 46వ కీర్తన కోరహు కుమారులు రాసిన కీర్తన. ఇది ప్రత్యేకంగా దీనికి ఒక ఇది కీర్తనలు కాబట్టి, పాటలు కాబట్టి దీనికి ఒక రాగము అనేవి ఉంటాయి. అయితే దీన్ని హెచ్చు స్వరంతో హై పిచ్తో పాడే కీర్తన అన్నమాట. ఇది 46వ కీర్తన. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము వాక్యాన్ని చదివేటప్పుడు ఎలా చదువుతాం? కళ్ళతో చదువుతాం కదా, సౌండ్ రాకుండా చదువుతాం. అయితే ఈ కీర్తనట హెచ్చు స్వరంతో హై పిచ్చితో పాడే పాట. అలాగే మన జీవితాల్లో కూడా వాక్యాన్ని మనము స్వరమెత్తి చదివినప్పుడు అది మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తుంది. అంటే మన హృదయం అటు ఇటు తొలగిపోకుండా కాన్సన్ట్రేషన్గా ఏకాగ్రతగా మనం ఆయన వాక్యాన్ని చదవడానికి వీలవుతుంది. అయితే ఇక్కడ కోరహు కుమారులు చెప్తున్నారు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఏదైనా కష్టము, ఏదైనా ఇబ్బంది, ఏదైనా శ్రమ మనకు వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో ఇక్కడ కోరహు కుమారుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు యెరూషలేమును దాని శత్రువుల బారి నుంచి కాపాడినందుకు ఆయన స్తుతిస్తూ ఈ కీర్తన పాడేవాళ్ళంట. అయితే ప్రియమైన సంగమా, ఆయన నమ్మిన వ్యక్తులు ఎటువంటి కష్టానికి
ఎటువంటి నష్టానికి గురైనప్పటికీ, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాల ద్వారా కృంగదీయబడినప్పటికీ, సహాయం లేనివారుగా ఉన్నప్పటికీ దేవుడు వారిని బలపరుస్తాడు, దేవుడు వారిని కాపాడుతాడు అని ధైర్యపరిచే కీర్తన ఈ 46వ కీర్తన. అయితే అనేక సమయాల్లో మనకు నిలకడ ఉండదు, విశ్వాసంలో స్థిరంగా ఉండం, ఇటు అటు అటు ఇటు తొలగిపోతూ ఉంటాం. ఏ గాలి వస్తే అటు వెళ్ళిపోతుంటాం, గాలి ఎటు కొడితే అటు వెళ్ళిపోయే వారిగా మనం ఉంటాం. అయితే మన జీవితంలో మనకు ఎదురయ్యే అనుమానాలు అయితేనేమి, వ్యతిరేకతలు అయితేనేమి, వీటన్నిటిని ఎదుర్కొనే సామర్థ్యాలు దేవుడే మనకు ఇస్తాడు. ఎప్పుడంటే ఆయన్ని మనం ఆశ్రయంగా చేసుకోవాలి. దేవుడు ఆశ్రయమే, అయితే మనం కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలి. మన జీవితంలో చెలరేగే తుఫానులో దేవుడే మనకు నిజమైన సహాయము, ప్రమాదాల నుంచి రక్షించే మార్గము. అయితే ఈ దినాన మన అంశాలు ఏంటంటే దేవుడు మన ఆశ్రయము, దుర్గము. మన ఆశ్రయము, దుర్గం. దేవుడు మనకు ఆశ్రయం అంట. అయితే శత్రువులు ఎందుకు మన పైన పన్నాగాలు పన్నుతున్నారు? శత్రువులు ఎందుకు చెలరేగిపోతున్నారు? మన వారి జోలికి వెళ్ళకపోయినా మన పైకి ఎందుకు వస్తున్నారు అంటే, ఏ కష్టంలో కూడా మనము ఆయన్ని విడిచిపెట్టకూడదు. ఏదన్నా అనారోగ్యం అయితే హాస్పిటల్కి వెళ్తాం కదండి, అది కొంచెం ఎక్కువైతే ఎక్కడ పెడతారు? ఐసీయూలో పెడతారు, మనకి మంచిగా ట్రీట్మెంట్ జరగడానికి. అయితే మన దేవుడు మనం ఆయన దగ్గరకు వస్తే మంచిగా మనల్ని చేసి పంపిస్తాడు. అది హృదయమైన, వ్యాధైన, బాధైన, ఏదైనా ఏ సమస్యతో ఆయన ఆశ్రయించి ఆయన సన్నిధికి వస్తామో ఖచ్చితంగా ఆయన మనకు ఆశ్రయంగా ఉండి మన సమస్యలు తీర్చేవాడు. ఆపత్కాలంలో, ఆపద సమయంలో మనం నమ్ముకున్న దగ్గర సహాయకుడు ఎవరంటే దేవుడే, మనుషులు కాదు. మనుషులు సహాయం చేస్తాము, రేపరా సహాయం చేస్తాము అంటారు, ఆ రేపు అట్లాగే ఉంటుంది కదా. అయితే మన దేవుడు మనం సహాయం కోరిన వెంటనే మన మధ్యలోకి దిగి వచ్చి ఆయన సహాయం చేస్తాడు. అంటే కనురెప్ప మూసి తెరిచే లోపు ఆయన సహాయం మనకి అందుతుంది. ఎప్పుడంటే మన విశ్వాసంతో ఆయన్ని వెతికినప్పుడు, విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయించినప్పుడు మాత్రమే. మనలో అవిశ్వాసం పెట్టుకొని అపనమ్మకస్తులుగా మనం ఉంటూ, నా దేవుడు నాకేం చేయట్లేదంటే ఆయన అలాగే నిలుచుకొని చూస్తూ ఉంటాడు. బిడ్డ నా దగ్గరికి రా, నేను నీకు సహాయం చేస్తాను అంటాడు. హాస్పిటల్ బయట మనం నిలుచుకొని నాకు ఎటువంటి సహాయం రావట్లేదు, నాకు ఆరోగ్యం లేదంటే కుదురుతుందా? లోపలికి వెళ్ళాలా, డాక్టర్ని కలవాలి, నీకేం బాగాలేదు చెప్పాలి, ఆయన దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలి, కొన్ని రోజులు ఆయన ఇచ్చిన మందులు వాడాలి. ఇదొక ప్రాసెస్. అయితే దేవుని దగ్గరికి వచ్చిన మనం అనుకుంటాము వెంటనే జరిగిపోవాలనుకుంటాం. మనలో ఎంత అవిధేయత ఉన్నా, ఎంత మనం దేవుడికి దూరంగా ఉంటున్నా కానీ మనం అనుకుంటాం నేను ప్రార్థన చేయగానే దేవుడు తక్షణమే నాకు జవాబు ఇవ్వాలనుకుంటాం. అయితే ప్రియమైన దేవుని సంగమా, మన జీవితాల్లో మనం దేవుడిని ఆశ్రయంగా చేసుకొని ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయము చేస్తాడు. తన ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి సమయంలో అయినా ఆయన సహాయం చేసే దేవుడు. అయితే అలాంటి ఆపద మనకు వచ్చినప్పుడు ఆయనకి మొర్ర పెట్టాలి, ఆయన వేడుకోవాలా, మోకరించాలా, ప్రార్థించాలి. అయ్యా నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు సహాయము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఈ కృపాసనం ఎవరిదంటే ఈ కృపాసింహాసనము దేవునిది. దేవుని దగ్గరికి మనము ధైర్యంగా రావడానికి ఆయన మనకు కృపనిచ్చాడు. మనం అర్హులం కాకపోయినా, మన అవిధేయులుగా ఉన్నా ఆయన కృపచేత మనల్ని రక్షించి నా బిడ్డలు ఎటువంటి సమయంలో అయినా నా సింహాసనం దగ్గరికి రావచ్చు అని దేవుడు మనకి గొప్ప ధైర్యం ఇస్తున్నాడు. ఈ లోకంలో రాజకీయ నాయకులు ఒకవేళ ఉదయం నుంచి సాయంత్రం వరకు మన దగ్గర అవి తీసుకుంటారు అప్లికేషన్స్, ఏదైనా సహాయం మనం పెట్టి అర్జీలు తీసుకోవచ్చు. అయితే మన దేవుడు ఎప్పుడు మనం ఆయన సహాయం కోరి వెళ్ళినా, ఇప్పుడు నా టైం కాదయ్యా, ఇది నా పరిధిలో లేదు, నేను చేయలేను అండు. ఏ సమయమైనా, ఏ స్థితి అయినా దేవుడు మనకి సహాయం చేసే దేవుడై ఉన్నాడు. యోసేపు జీవితాన్ని మనం గమనిస్తే, యోసేపు చాలా చక్కగా పెరిగిన బిడ్డ. తండ్రికి యోసేపు అంటే చాలా ఇష్టం. అప్పటికే యోసేపు తల్లి మరణించి ఉంటుంది.
అయితే యాకోబు చాలా ముద్దుగా యోసేపుని పెంచుకుంటాడు. అయితే ఒక దినాన అన్నలు అతన్ని చంపాలని వెళ్ళినప్పుడు వారు అనుకోని ఉంటారు, ఎవరు మమ్మల్ని చూడటం లేదనుకో ఉంటారు. అయితే ప్రియమైన దేని మళ్ళారా, యోసేపు నీళ్లు లేని ఆ గుంటలో, ఆ బావిలో పడ్డము దేవుడు చూచాడు. ఈ దినాన ఎటువంటి శ్రమ మనల్ని ఇబ్బంది పెడుతున్నా, ఎటువంటి వ్యక్తులు మనకు వ్యతిరేకంగా మన వెనక చేరి వీళ్ళు ఉన్నతంగా ఉండకూడదు, వీళ్ళు పడద్రోయబడాలి అని మనకు వ్యతిరేకంగా పన్నే పన్నాగాలు మనకు తెలియకపోవచ్చు, కానీ మన దేవుడు అందరినీ చూచే దేవుడు. మనము ఆయన ఆశ్రయంగా చేసుకొని, ఆయన ఆశ్రయంగా మనం కలిగి ఉండి, ఆయన భయభక్తులతో మనం జీవిస్తుంటే మన దేవుడు మన శత్రువుల పన్నాగాలు విరగ్గొట్టి శత్రువుని తరిమే దేవుడు. ఇందాక మనం ఆరాధన చేస్తాం కదా, శత్రువు అంట పారిపోతా అంట, శత్రు పన్నాగాలు పనిచేయవంట. ప్రియమైన సంగమా, ఎవరికి భయపడుతున్నాం? మనుష్యులకి మనము భయపడకూడదని దేవుని మాట. మీరు భయపడితే దేవునికే భయపడాడు. ఎందుకంటే మనుషులు మీకేమీ చేయలేరు, చేస్తాము అనుకుంటారు వాళ్ళు. అయితే ఆయన విరోధంగా రూపింపబడిన ఏది కూడా వర్ధిల్లదు. యోసేపు జీవితంలో కూడా అన్నలు పడద్రోశారు. ఏ హోప్ లేదు యోసేపుకి, ఎవరైనా నన్ను వచ్చి హెల్ప్ చేస్తారా అని ఏ హోప్ లేదు. వాళ్ళ మాటలు యోసేపు వినలేదా? అరే వీడిని చంపేద్దాము, వీడిని అమ్మేద్దాము అనుకున్నప్పుడు ఆ మాటలు యోసేపు వినలేదా? యోసేపు విన్నాడు, కానీ ఏమి చేయలేని స్థితి, ఏది ఆధారం లేదు, ఏ సహాయము యోసేపు పొందుకోలేని స్థితిగతుల్లో దేవుడు యోసేపుని చూచాడు. చూచిన దేవుడు వెంటనే ఆ గుంటలోంచి బయటికి తీలా, ఒక మ్యాజిక్ చేసినట్టు యోసేపు గుంటలోంచి పైకి రాలా. అయితే ఎక్కడికి? శత్రు దేశంకి వెళ్ళాడు, వెళ్ళబడ్డాడు. అక్కడ దేవుని అట్లా భయభక్తులుగా జీవించాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలు, చెలరేగే తుఫాన్ లాంటి సంభవాలు, అల్లకల్లోలాలు మన కుటుంబంలో యోసేపుల జీవితంలో వచ్చిన శ్రమ లాంటివి కాకపోయినా అంతకు మించి కూడా మన జీవితాల్లో రావచ్చు. అయితే శత్రువు చెలరేగిన దేవుడు మనతో ఉంటే మనకెప్పుడు విజయమే, అపజయం మనకు ఉండదు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు? విరోధులుగా ఉన్నవాని కూడా దేవుడు మార్చగల సమర్థుడు, బండ హృదయాలు కూడా మార్చగల సమర్థుడు, గొప్ప దేవుడు మనకు ఉండగా మనం ఏ విషయంలో కూడా చింతపడాల్సిన అవసరము లేదు. మన చుట్టూ గర్విష్ఠులు, భక్తిహీనులు వదరుచు కఠోరమైన మాటలు మాట్లాడుతుంటే మన దేవుడు మౌనంగా ఉండేవాడు కాదండి. కొన్నిసార్లు మనం చేతగాని వాళ్ళగా అనిపిస్తాం జనాలకి. అయితే మౌనంగా ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన మన పట్ల మౌనంగా ఉండక యుద్ధం జరిగించే దేవుడు. మనం మౌనంగా ఉంటే ఆయన కార్యాలు చేస్తాడు. ఎంతకాలం అంటే ఎంతకాలమైన ఆయన సన్నిధిలో కనిపెట్టితే విజయం మనకు ఖచ్చితంగా వస్తుంది అనడానికి యోసేపు జీవితం ఒక ఉదాహరణ. ఎవ్వరు లేరు సహాయం చేసేవాళ్ళు. 100% దేవుని పైన ఆధారపడ్డాడు. తల్లి లేదు, తండ్రి లేదు, అన్నదమ్ములు లేరు, ఎవ్వరు లేరు. హ్యాపీగా ఉండొచ్చు ఆ ఊర్లో. అయితే దేవుని పట్ల భయభక్తులు విడిచిపెట్టలేదు, ఆయన స్తుతించిన మానలేదు, ఆయన మార్గం నుంచి తప్పిపోలేదు, యథార్థంగా జీవించాడు, అన్నీ ఓర్చుకున్నాడు. చెయ్యని తప్పుకి చెరసాల్లో వేయించబడినా కానీ ఓర్చుకున్నాడు. అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు. జైలు అధికారికి నమ్మకం కలిగించాడు, ఇష్టంగా ఉన్నాడు. అయితే మనం కూడా శ్రమలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు మన విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, బలహీనపరుచుకోకూడదు. ప్రభువు శిష్యులతో చేరి ప్రయాణం చేస్తున్న ఒక దోణిలో ఏమైందండి? ఒక తుఫాను చెలరేగింది. ఎందుకు రావాలి? ప్రభువు ఉన్న దోణిలో తుఫాను వస్తుందా? రాదు కదా, రాకూడదు కదా అని మనం అనుకుంటాం. అయితే ఏ తుఫాన్ అయినా, ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా మన మేలు కొరకే అని మనం ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు, మొర్రపెట్టినప్పుడు ఆయన మనకు సహాయం చేసే దేవుడు. ఆ తుఫానుని అంతే ఆయన విషయం నాకు మాట అన్నా అంటే ఆ తుఫాను ఆగిపోవాల్సిందే. అయితే ఆ సమయము కొంచెం టైం పట్టచ్చు, కానీ ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. ఆ తుఫాను ఏ తుఫాన్ అయితే
ప్రభువారు శిష్యులు ప్రయాణం చేస్తున్న ఆ ప్రదేశంలో సముద్రంలో తుఫాన్ చెలరేగినప్పుడు శిష్యులు కలవరపడిపోయారు. అయ్యో ప్రభు, మేము నశించిపోతున్నాం. మనం అనలా, ప్రభు కూడా ఉన్నాడు కదా, మనం నశించిపోతున్నాం ఏసయ్య అనలా, మేము నశించిపోతున్నాము అన్నప్పుడు ప్రభు లేచి గాలిని తుఫానుని గద్దించాడు కదా. అప్పుడు గద్దించిన దేవుడు ఇప్పుడు కూడా సజీవంగా ఉన్నాడు. ఆయన కార్యాలు జరిగించే దేవుడు. కీర్తన గ్రంథము 94వ కీర్తన 22వ చరణాన్ని చదువుకుందాం. 94వ కీర్తన 22వ చరణం. చాలమ్మా. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. మన దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ కష్టాలు, మనల్ని ఇబ్బంది పెడుతున్న మనుషుల మాటల నుంచి మనం తప్పించుకోవాలంటే క్రీస్తు అన్న కోటలోకి మనము రావాలి, దేవుడిని ఆశ్రయంగా చేసుకోవాలి. ఆ కోట ఎక్కడ ఉంటుంది అంటే ఆయన సన్నిధే ఆయన కోట. ఈ మందిరం అనే కాదు, ఏ శ్రమ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా అక్కడ మోకరించండి, ఆయన సన్నిధి అక్కడికి నిజంగా దిగి వస్తుంది. ఆయన గొప్ప కార్యాలు జరిపిస్తాడు. దావీదు యుద్ధం చేసే సామర్థ్యం దావీదుకి లేదు, నైపుణ్యత లేదు. అయితే అతని అన్నలకు ఉంది ఆ నైపుణ్యత, సామర్థ్యం ఉంది, యుద్ధాభ్యాసం ఉంది అన్నలకి. అయితే గొల్యాతుని ఆ అన్నలు జయించాల. సామర్థ్యం లేని, యుద్ధ నైపుణ్యత లేని, కనీసం ఆ వస్తువులు, ఆభరణాలు, అవి కవచాలు అవి వేసుకునే అదేంటి స్థితిగతులు కూడా లేవు దావీదుకి. అవన్నీ నాకు అలవాట్లేదు అంటాడు. అయితే ఆ దావీదు ద్వారా గొల్యాతు యుద్ధము చేశాడు. దావీదు గొల్యాతు కన్నా బలాఢ్యుడై యుద్ధం జరిగినట్టు మనకు చూడొచ్చు కదా. అయితే మన పక్షాన మన దేవుడు యుద్ధం చేయాలంటే మనము కనిపెట్టాలి, ప్రార్థించాలి, మొర్ర పెట్టాలి. ఎరికో కూడా ఎలా కూలిపోయండి, సుత్తులు, కత్తులు, ఏమైనా ఆయుధాలు అవన్నీ తీసుకెళ్లారా? ఏమీ తీసుకెళ్ళా. ఒక 7 రోజులు స్తుతించారు, ఘనపరిచారు, ఒకటే ఆరాధన, ఒకటే స్థుతి. ఆ ఎరుకో గోడలు కూలిపోయాయి. అలాగే మన జీవితాల్లో కూడా ఏ ఎరుకో కూడా మనకు అడ్డంగా ఉందో, బలమైన శ్రమగా మనకు అనిపిస్తుందో ఆ సమస్య మనము చూడొద్దు. కొద్దిసేపు ఆ సమస్యను పక్కన పెట్టి ఆ సమస్యను తీర్చగల దేవుని వైపు మనం చూస్తే మన దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. ఎందుకంటే ఆయన మన ప్రాణం కృంగినప్పుడు ఆయన నవ్వే దేవుడు కాదు, ఆనందించే దేవుడు కాదు, మనతో పాటు ఆయన దుఃఖపడే దేవుడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 42వ కీర్తన 11వ చరణాన్ని మనం గమనిస్తే అక్కడ ఏం రాయబడిందో మనము చూద్దాము. ఆమె నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. తర్వాత ఉంది, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ప్రాణంతో చెప్పుకుంటున్నట్టు కదా, తనకు తనే సముదాయించుకుంటున్నాడు. ఆయన కలిగిన శ్రమలో, ఇబ్బందులో నా ప్రాణం నువ్వెందుకు కృంగిపోతున్నావు, ఎందుకు తొందరపడిపోతున్నావు, దేవుడు నీకు సహాయం చేయడా అని తనకు తానే చెప్పుకుంటున్న కీర్తన. ఇది కూడా కోరహు కుమారులు రాసిన కీర్తన. అయితే ప్రియమైన దేని బిడ్డలారా, సమస్య అయిపోయి నువ్వు చూస్తే కంగారు పడిపోతావు, కృంగిపోతావు, అధైర్యపడతావు. ఏం జరుగుతుందో ఏం చేస్తారో అనుకుంటాం. అయితే సమస్య వైపు కాకుండా ఆ సమస్యను తీర్చే దేవుని వైపు మనం చూస్తే, ఆశ్రయంగా ఉన్న దేవుని మనం చూస్తే మన దేవుడు ఆ సమస్యని చిటికలో మాయం చేసేస్తాడు. అది ఇంక మనకు కనబడదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరారు. సగం దూరం వచ్చేసాక ముందు ఎర్ర సముద్రం వచ్చేసింది, వెనక సైన్యం, ఫరో సైన్యం. ఎటు పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. సముద్రాన్ని దాటగల శక్తి వాళ్ళకైతే లేదు. అయితే దేవుడు ఆ క్షణం వారి మధ్య నిలబడి కార్యాలు జరిపించలేదా? జరిపించాడు కదా. ఇంకా ఆ శత్రువుల్ని వాళ్ళు ఎన్నడూ చూడలేదంట. మనం గమనిస్తే నిర్గమకాండంలో
ఇశ్రాయేల్ దాటిపోయారు. ఐగుప్తులు కూడా అరే మనం కూడా దాటిపోవచ్చు అనుకున్నారు. వాళ్ళని తరమాలి అనుకున్నారు. వారి శత్రువులుగా భావించిన ఇశ్రాయేలుని మట్టుమాయం చేయాలి, మరలా వాళ్ళని మనం చేజిక్కించుకోవాలి, వారు పారిపోతున్నారు అనుకున్న సమయంలో దేవుడు ఆ సముద్రాన్ని మరలా కలిపేశాడు. అది మనుషులకి అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యము. అవి మనం చదువుతూనే ఉంటాం, వింటూనే ఉంటాం, కానీ మన దాకా ఆ శ్రమ వచ్చినప్పుడు కలవరపడిపోతాం. మన దేవుడు ఆ దినాన సజీవుడు, ఈ దినాన సజీవుడు. రేపు మన తరాలు మారే కొద్దీ మనం ఉన్నా లేకపోయినా మన తరాలున్న వాళ్ళకు కూడా దేవుడు సజీవంగా ఉండి కార్యాలు జరిగించే దేవుడు. ఆ దినాన ఐగుప్తీయులు అందరూ చనిపోయారంట, ఒక్కరిని కూడా సజీవంగా వాళ్ళు చూడలేదంట. అలా మన కార్యాలు, మన పట్ల శత్రువులు చేసే పన్నాగా దేవుడు విరగ్గొట్టే దేవుడు. కాబట్టి ఏ విషయంలో కూడా అధైర్యపడద్దు. సౌలు దావీదు ఎంతో హింస పెట్టాడు. సౌలు తరుముతున్నప్పుడల్లా దావీదు కృంగిపోలా, అధైర్యపడిపోలా. దేవుని వైపు చూసి శక్తి పొందుకొని దావీదు పలుకుతున్న మాటలు ఏంటంటే కీర్తనల గ్రంథము 59వ కీర్తన 16వ చరణం. 59వ కీర్తన 16వ. ఆపద్దినమున ఆమె నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఎత్తైన కోటలకు ఎవరిని వస్తారండి? ఎవ్వరు రాలేరు. కాబట్టి మన చుట్టూ దేవుడు ఎత్తైన కోట పెట్టున్నాడు, దాని చుట్టూ అగ్ని పెట్టున్నాడు. ఏ శత్రువు కూడా మనల్ని ఏమి చెయ్యలేడు. వాడు భయపెడతాడు అంతే, వాడు కలవర పెడతాడు అంతే, కానీ మన విశ్వాసంలో మనం వెనక్కి వెళ్ళదు. ఎందుకంటే మన దేవుడు ఎత్తైన కోటగా ఉండే దేవుడు, ఆపద్దినమున ఆశ్రయంగా ఉండే దేవుడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ శ్రమను గాక, ఆ సమస్యను గాక ఆయన బలాన్ని బట్టి, అయ్యా నీ బలాన్ని బట్టి నేను కీర్తించదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. శ్రమలో ఉత్సాహగానం వస్తుందా? ఒకవేళ పాడాలంటే ఏడ్చుకుంటూ పాడుకుంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదనంటే ఉదయాన ఏదైనా శ్రమ మన కొరకు కాచుకొని ఉందనుకోండి, ఆ ఉదయం రాకముందే అంటే అరుణోదయాన్ని దేవుడు మనకి సహాయము చేస్తాడు. కాబట్టి శ్రమను చూచి దిగులు పడద్దు, బాధపడద్దు, భయపడద్దు. శత్రువు సమీపించని కోటలో నువ్వు ఉన్నావని మర్చిపోవద్దు. నీ చుట్టూ దేవుడు బలమైన అగ్ని కంచి వేస్తున్నాడని మర్చిపోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఉన్న ప్రదేశంలో, నీ గృహమైన, మీ మందిరమైన, ఎక్కడైనా ఆయన సహాయం నీకు కావాలంటే ఒక్క క్షణం మోకరించి, అయ్యా నువ్వే నాకు దిక్కు, శత్రువుల పన్నాగాలు కొట్టివేయ, వాడి అపనిందలు కొట్టివేయ, నా చుట్టూ నీ అగ్ని కంచి వేయ అని మనం ఒక మాట అడిగితే ఆయన మనకు సహాయం చేయడానికి ఆకాశవాహనుడై వస్తాడు. అట్టి దేవుణ్ణి మనము కలిగి ఉన్న, నా బలమా నిన్నే నేను కీర్తిస్తానయ్యా, నిన్నే ఆరాధిస్తానయ్యా, నిన్నే సన్నుతిస్తానయ్యా, నువ్వు లేకపోతే నేను లేనయ్యా, ఎందుకంటే నువ్వు నాకు ఎత్తైన కోటవి. ఒక వ్యక్తి ఒక కోటలో ప్రవేశించాలంటే ధైర్యం కదండి. ఏదైనా తుఫాన్ వస్తుంటే కొన్ని దగ్గరలో అవి పెడతారు, సురక్షిత ప్రదేశాలను పెడతారు, అందులోకి వెళ్ళిపోతే సేఫ్, ఇంకా నాకు ఏ తుఫాన్ ఏది చేయలేదు అనుకుంటాం. అయితే మన దేవుడు కూడా మనకి ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తన గ్రంథం 91వ కీర్తన మనకు అందరికీ తెలుసు. మనం ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథము 91వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆమేన్. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను దేవుడు. శ్రమ వచ్చినా నా దేవుడే, సంతోషం వచ్చినా దేవుడే, ఇబ్బంది వచ్చినా దేవుడే, మనసు కష్టం వచ్చినా దేవుడే. ఎందుకంటే ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనే దేవుడు అని స్థిరంగా మనం మన నోటితో పలికినప్పుడు కార్యాలు చూస్తాం. మొదటిగా మనం చూసాము ఆశ్రయమైన దేవుడు. రెండోదిగా దుర్గమైన దేవుడు. శత్రువులతో పోరాడవలసి వచ్చే సమయంలో ఈ దుర్గము అనే దాన్ని మనము వాడుతుంటాం.
అయితే ప్రియమైన సంఘం, ఆ శత్రువులతో మనం ఎలా పోరాడతాం? నోటి మాటలతో పోరాడదామా? కర్రలతో కొట్టుకుందామా? దేవుణ్ణి నమ్ముకున్నాము అని చెప్పుకుంటున్నాం మనము. మన మాటలతో మన చేతులతో కాదు, దేవుడే మన పక్షంగా యుద్ధాలు జరిగిస్తాడు. యుద్ధము యెహోవాదే. శత్రువులు పన్నాగాలు ఎన్ని ఉన్నాయి ఆయన వెరగొడతాడు. ఎలా అంటే ఎస్తేరు గ్రంథంలో మనం గమనించవచ్చు. మొర్దెకై, ఎస్తేరు కోటలో ఉన్నారు, రాజు కోటలో. ఏ ఇబ్బంది లేదు, ప్రశాంతంగా వారు అన్ని నాళ్ళు పడిన కష్టాలు మర్చిపోయారు. ఇప్పుడు ఎస్తేరు ఒక రాణి, మొర్దెకై ఆ కోటలో ఉన్న ఒక వ్యక్తి. అయితే అంత సవ్యంగా ఉంది, అంత బాగుంది అనుకుంటున్న సమయంలో శత్రువైన హామాను, దుష్టుడైన హామాను ఒక పన్నాగాన్ని యూదులకు వ్యతిరేకంగా పన్నాడు. ఈ యూదులు ఎలాగైనా ఉండకూడదు, వీళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు అసలు ఈ దేశంలోనే ఉండకూడదు అని పన్నాగం పన్నాడు. మొర్దెకైకి వ్యతిరేకంగా 50 మూరల ఉరికయ్యని సిద్ధపరిచాడు. అంటే ఎలాగైనా వీరిని నాశనం చేసేస్తాను, నా తెలివితో నా జ్ఞానంతో వీళ్ళు నాశనం అయిపోతారు. ఈ మొర్దెకై నాకు మొక్కట్లేదు కాబట్టి, నాకు వంగి వంగి నమస్కారాలు చేయట్లేదు కాబట్టి ఇతన్ని ఉరికొయ్య మీద ఉరిదీయిస్తా. ఇతని జనాంగం అంతా ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా సంహరించాలి అని పన్నాగం పన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు, మాయ మాటలు చెప్పాడు, రాజు ముద్ర వేయించేశాడు. అయిపోయింది. ఇంకా వారికి సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. అయితే వారుంటున్న కోట వాళ్ళకి ఆధారమై లేదు, వారి కోట వాళ్ళకి భద్రతనివ్వలేదు. ఎస్తేరుకి మొర్దెకైకి వారుంటున్న కోట భద్రతనివ్వాల. వాళ్ళు భయపడిపోయారు, నా ప్రజలు ఏమైపోతారో భయపడ్డారు. మంచిదే, కానీ ఒక తీర్మానము చేసుకున్నారు. దేవుడి దగ్గర మొర పెడదాము, 3 దినాలు ఉపవాసం ఉండాలి. తన జనాంగం అంతా 3 దినాలు ఉపవాసము ఎస్తేరు ప్రకటించింది. శత్రు పన్నాగాలు త్రిప్పివేయబడ్డాయి. ఏ వ్యక్తి అయితే ఆ ఉరికొయ్యని నిలిపాడో, పన్నాగాలు పన్నాడో, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా నిలబడ్డాడో అతనే ఉరిదీయబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతున్నారు అని మనం భయపడాల్సిన అవసరంలా. మన దేవుడిని మనం ఆశ్రయిస్తే చాలు, ఆయన మన పక్షంగా యుద్ధము చేస్తాడు. యుద్ధము యెహోవాదే అన్నప్పుడు మనం ఆయన సన్నిధిలో కనిపెడితే ఆయన కార్యాలు జరిగిస్తాడు. మొర్దెకై పక్షాన ఎలా దేవుడు నిలబడ్డాడో, యూదుల పక్షాన ఎలా దేవుడు నిలబడ్డాడు, అలా నీ పక్షాన, నా పక్షాన, మనందరి పక్షాన దేవుడు నిలబడి కార్యాలు జరిగిస్తాడు. అయితే వీళ్ళు మొర పెట్టారు, ప్రభువా నువ్వే నా కోట, ఈ కోట ఏదైతే ఉందో అది మాకు సేఫ్టీ కాదు, ఈ కోట ఏదైతే ఉందో అది మాకు భద్రతనివ్వదయ్యా, నువ్వే నాకు భద్రత, నువ్వే నాకు దుర్గమైన దేవుడివి అని అడిగారు. వారి చుట్టూ ఎంతమంది వదరబోతులున్నా, నిందించేవారున్నా, దూషించేవారున్నా వారు భయపడలా, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టారు. అయితే ఈ దినాన మన చుట్టూ ఎంతమంది చేరి మనల్ని నిందిస్తున్నారు, అన్యాయంగా మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు. అయితే దేవుడు మనకి సహాయంగా ఉండే దేవుడు. నమ్మకం కుదరని సందర్భాల్లో నమ్మకమైన దేవుడు మన పక్షంగా సహాయము చేస్తాడు. ప్రభువు నిన్ను బలపరుస్తాడు, గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరిగిస్తాడు. అయితే మనము నమ్మాల. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. అయితే మనం ఏం చేయాలంటే మన కష్ట సమయంలో సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. మనకేదైనా బాధ, కష్టం, ఇబ్బంది కలిగినప్పుడు ఆయన సన్నిధికి పరిగెత్తడమే మనకన్నిటికీ జవాబు. అయితే శత్రువు ఏం చేస్తాడు తెలుసా? అక్కడికి రానియకుండా మన హృదయంలో కలవరం పెడతాడు. ఏం చేశాడు దేవుడు? రోజు ప్రార్థిస్తున్నావు కదా, రోజు వాక్యం చదువుతున్నావు కదా, ఆరాధిస్తున్నావు కదా,
మొరపెడుతున్నావు కదా, విజ్ఞాపన చేస్తున్నావు కదా, మరి నీ దేవుడు నీకేం చేస్తాడు? ఈ శ్రమ వచ్చిందే, ఎలా బయటపడతావు అంటాడు. అన్నిటికీ సమాధానం దేవుడే, ప్రార్థనే, ఆయన యందు విశ్వాసం ఉంచడమే సమాధానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో దావీదు అంటాడు, 144వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. 144వ కీర్తన 2వ చరణం చదువుకుందాం. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించేవాడు, నా కేడము, నేను ఆశ్రయించేవాడు. ఆయన జనులను నాకు లోపరుచువాడై ఉన్నాడు. జనములను లోపరుచుకోవడం మనం చేయగలమా? చేయలేం. అయితే లోపరిచే అపవాద శక్తులు కొన్ని ఉంటాయి, అవి మనకు అక్కర్లేదు అనుకోండి. కానీ దేవుడు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని కూడా మనకు లోపరచాలంటే మనము ఆయన సన్నిధిలో కనిపెట్టాలా, ఆయన ఆశ్రయంగా చేసుకోవాలి, ఆయన కోటలోకి మనం వెళ్ళిపోవాలి. అంతే. శ్రమ వస్తే నా దేవుడే, ఇబ్బంది వస్తే నా దేవుడే, కష్టం వస్తే నా దేవుడే, నిందలు వస్తే నా దేవుడే అని పరిగెత్తినప్పుడు ఆయన మనకు సహాయం చేసే దేవుడు. దానియేలు మీద ఎంతోమంది ఎన్నో మాటలు చెప్పారు రాజుకి. చివరికి సింహాల బోన్లో కూడా వేసేశారు. సహాయం లేదు, సహాయం చేసేవారు లేదు. ఎవరు వస్తారని సింహాల గుహలోకి సహాయం చేయడానికి? దేవుడే సింహాలను మూసి దానియేలుని హెచ్చించాడు. చూసారా? మన జీవితాలు కూడా మనకు అయిపోయింది, మా స్టేజ్, మేము నాశనం అయిపోతాం, మా ఇంకెవ్వరు సహాయం లేరు అనుకుంటే మన దేవుడు దిగి వచ్చి మనల్ని హెచ్చించే దేవుడు. ప్రియమైన దేవుని బట్ల నమ్ముదాం, ఆయన మాటలని నమ్ముదాం. ఆయన నాకు ఏదన్నా చేయగలడు అని నమ్ముదాము. దావీదుకి యుద్ధం ఎలా చేయాలో నేర్పించిన దేవుడు మనకి యుద్ధంలో విజయం ఇవ్వడా? దావీదుని హెచ్చించిన దేవుడు మనల్ని హెచ్చించడా? ఖచ్చితంగా హెచ్చిస్తాడు, యుద్ధంలో విజయం ఇస్తాడు. మన పక్షంగా పన్నుతున్న ప్రతి పన్నాగాల నుంచి విడుదలిస్తాడు. దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. కాబట్టి అందరం కళ్ళు మూసుకుందాం. ఏ శ్రమ మనల్ని ఇబ్బంది పెడుతుందో, ఏ కష్టంతో కృంగిపోతున్నామో, శ్రమదని నన్ను కృంగినేళ్ళ నువ్వు చేతకాన్ని వాడబోతావు దేవుని మాట. ప్రియమైన సంగమా, ఏ శ్రమలో కృంగిపోవద్దు, దేవుడిని వ్యతిరేకంగా మాట్లాడద్దు, నాకేం చేశాడు దేవుడు అనొద్దు. ఆయన చేసిన కార్యాలు మనం రాయడం మొదలు పెడితే పుస్తకాలు సరిపోవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ దినాన్ని సజీవంగా ఉన్నామంటే, ఆయన సన్నిధిలో ఉన్నామంటే అది కేవలం ఆయన ఇచ్చిన కృప. గర్భంలో మనం రూపింపబడక మునిపే మనం ఎరిగిన దేవుడు మనకు వచ్చే శ్రమ ఆయనకు తెలీదా? కష్టం తెలీదా? బాధ తెలీదా? వ్యాధి తెలీదా? ఈ శ్రమలో ఎలా బయటపడాలో మనకు దేవుడు జ్ఞానం ఇస్తాడు. కాబట్టి ఆయన సన్నిధిలో కనిపెట్టండి. దేవుడు ప్రతి విషయంలో మనకి విజయం ఇచ్చి నడిపించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి తెలుసు నీ నొప్పి ఎంత ఉందో, నీ బాధ ఎంత ఉందో ఆయన చూస్తున్న దేవుడు. నువ్వు పడుతున్న వేదన ఆయనకు తెలియకుండా పోలా, నీ కష్టం తెలియకుండా పోలా. నీకు వ్యతిరేకంగా మాట్లాడతారు మాటలు, వ్యతిరేకంగా చెలరేగుతున్న అపవాది పన్నాగాలు దేవుడికి తెలియకుండా లేవు. నాకు తెలియదేమో, నీకు తెలియదేమో. మన దేవుడు సమస్తం చూస్తున్న దేవుడు. సరైన సమయంలో శత్రు పన్నాగాలు వెనక్కి త్రిప్పగొట్టి నిన్ను హెచ్చించే దేవుడు కనుక నమ్మితే ఆయన మహిమను చూస్తాం. ధైర్యం విడిచిపెట్టద్దు, ఓడిపోయాను అనుకోవద్దు, నేనేమి చేయలేని అనుకోవద్దు. నీ పక్షంగా, నా పక్షంగా దేవుడు నిలబడి యుద్ధం చేయడానికైనా సిద్ధమవుతున్నాడు కనుక దేనికి అధైర్యపడద్దు. ఏ అపవాది చేత, ఏ అపవాది మాటల చేత కృంగిపోతున్నామో ఆ అపవాదం దేవునికి అప్పచెప్పండి, సమర్పించండి. దేవుడు మన మధ్యలోకి దిగి వచ్చి కార్యాలు జరిగించే దేవుడు. వందనాలయ్యా, నీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని వెనక్కి వెళ్ళనివద్దయ్యా. మీ సిలువ వైపు చూస్తున్నామయ్యా. మమ్మల్ని ముందుకు నడిపించయ్యా. నువ్వే మాకు ఎత్తైన కోటమయ్యా, మా దుర్గమయ్యా. మా శ్రమలో మాకు తోడైండే దేవుడు అయ్యా. నీకు వందనాలయ్యా అన్న దేవునితో మాట్లాడదాం. మీ శ్రమ ఏదైందో దేవునితో చెప్పండి.
దేవుడు ఖచ్చితంగా మీ పక్షాన విజయం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలోని కృంగిని ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగిని ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే, నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో. ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ప్రేమ నమ్మకగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామం మట్టి కొందనాలయ. ఇంతవరకు మాతో మాట్లాడిన దేవా నీ కొందనాలయ. మాతో అయ్యా తండ్రి యుద్ధము యెహోవా దేశంలో వచ్చిన దేవా నీ కొందన మా పట్ల మా పక్షాన యుద్ధం జరిగించే దేవుడు ప్రభా. అయ్యా మాకెవ్వరు లేరు ప్రభా నాయన, మాకు సహాయం చేసేవాళ్ళు లేరు, మమ్మల్ని ఆదరించేవాళ్ళు లేరు, మమ్మల్ని ధైర్యపరిచేవాళ్ళు లేరు, మాకు ఇదిగో ఇది త్రోవ ఇది మార్గము అని చెప్పేవాళ్ళు లేరు. అయితే నువ్వు మాకు ఉన్నావయ్యా, నువ్వు మాతో ఉంటే మాకు విజయమే ప్రభా. నువ్వు ఎలా చేస్తావో మాకు తెలియదు తండ్రి. నువ్వు అద్భుతాలు జరిపించే దేవుడివి, ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చేయగల సర్వశక్తిమంతుడివి. జనములను మాకు లోపరుస్తాను వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభానాయన యేసయ్య. బండబాని హృదయాలు మార్చండి అయ్యా తండ్రి. బంధకాల్లో చిక్కుపడిపోయిన బిడ్డల్ని మీరు విడిపించిన తండ్రి ప్రభా, మీరే కార్యాలు జరిపించి అయ్యా ఏ బిడ్డలు ఏ హృదయంలో ఎటువంటి కష్టము నష్టము వ్యాధి బాధ వేదన కృంగుదల ఉందో తండ్రి ప్రభా, బిడ్డను బలపరిచి లేవనెత్తమని మీ సాక్షిని నిలబెట్టుకోమని ఘనమైన కార్యాలు జరిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.